హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ అనేది నేర్చుకున్నాను అనమాట. ఆ కొత్త టాపిక్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో అన్కంపైనెడ్ బ్యాగేజ్ అంటే ఏంటి, అన్కంపైనెడ్ బ్యాగేజ్ అంటే ఏంటో నేను ఈరోజు మీకు పూర్తిగా వివరంగా నాకు తెలిసినంతలో మీకు నేను వివరిస్తాను. ముందుగా అన్కంపైనెడ్ బ్యాగేజ్ ఇట్ మీన్స్ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, పెద్దగా టైం తీసుకున్నాను. అన్కంపైనెడ్ బ్యాగేజ్ అంటే సారీ ఇన్నిసార్లు అన్కంపైనెడ్ అంటున్నాను, ఏమనుకోవద్దండి. The bag is on the plane but bag owner is not on the plane. అంటే బ్యాగ్ ఏమో ప్లేన్లో ఉంది కానీ బ్యాగ్ ఓనర్ మాత్రం ప్లేన్లో లేడు. ఇటువంటి బ్యాగ్స్ని మనము ఏమంటామంటే అన్కంపైనెడ్ బ్యాగేజ్ అని అంటాం. అంటే ఫ్లైట్లో కానీ లేదా టెర్మినల్లో కానీ ఎవరైనా బ్యాగు విడిచిపెట్టి వెళ్తే కనుక వాటిని మనము అన్కంపైనెడ్ బ్యాగేజ్ కింద పరిగణిస్తామండి. ముందుగా మనం ఏవియేషన్లో అనమాట. ఇప్పుడు మనము వై ఈజ్ ఇట్ రిస్క్ అంటే ఇటువంటి అన్కంపైనెడ్ బ్యాగేజ్ వల్ల రిస్క్ ఏ విధంగా ఉంటుందంటే అందులో బాంబ్స్ కానీ లేదంటే కనుక డేంజరస్ సంబంధించిన ఇల్లీగల్ ప్రొడక్ట్స్ కానీ తర్వాత ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇల్లీగల్ డేంజరస్ వస్తువులు అలాంటివి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ప్యాసింజర్లకి హాని కలిగించాలి లేదా ఎయిర్పోర్ట్కి హాని కలిగించాలి అనే ఒక ఉద్దేశంతో కొంతమంది టెర్రరిస్టులు కానీ తీవ్రవాదులు కానీ అలాంటి వాళ్ళు బాంబ్స్ అనేవి క్యారీ చేసుకొని వచ్చి ఎయిర్పోర్ట్లో కానీ ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అలాంటి వాటిని మనము చాలా జాగ్రత్తగా వాటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. అటువంటివి ఏమన్నా మనకు తెలిసినా చూసినా కూడా వెంటనే మనం ఏం చేయాలంటే వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సెక్యూరిటీ సిబ్బందికి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ బ్యాగ్ని అటువంటి బ్యాగ్స్ని తీసుకొని వెళ్ళి ఐసోలేషన్ వార్డులో ఉంచి వాటిని అందులో ఏముంది ఏం లేదు జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసి వివరించడం జరుగుతుందండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎయిర్పోర్ట్లో ఎవరు లేకుండా ఉన్నటువంటి బ్యాగ్ను చూసి మీరు తీసుకోవద్దండి దయచేసి. అందులో ఏమైనా సరే ఇల్లీగల్గా ఉండేటి వస్తువులు ఉంటే చాలా ప్రమాదం, అది జైలు శిక్ష వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుందన్నమాట. దాని మీద కేసు వేసినా కూడా బయలుకి రాలేము మనము. కాబట్టి ఎవరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి దీనిని ఎయిర్పోర్ట్ వాళ్ళు నో ప్యాసింజర్ నో బ్యాగేజ్ అనే ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చారండి. దాన్నే ప్యాసింజర్ బ్యాగేజ్ రీకన్సిలేషన్ అంటారనమాట. అంటే ప్యాసింజర్ అనేవాళ్ళు బోర్డింగ్ అవ్వకపోతే అతని బ్యాగ్ కూడా ప్లేన్లోకి వెళ్ళదండి. ప్యాసింజర్ బోర్డింగ్ కాకపోతే అతని బ్యాగ్ కూడా ఏరోప్లేన్కి వెళ్ళదు. కాబట్టి మనము చాలా